క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కొండూరు భాస్కరరావు వెంకటలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుమారుడు కుమార్తెల కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మనవళ్ళు మనవరాళ్లకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కలకోటి రూప సత్యనారాయణ మనోజ్ కుమార్ పావని మండల తనూజ అచ్యుత్ పద్దం మోహిని ధర్మారావు శ్రీహర్ష చైతన్య యశ్వంత్ కొండూరు కృష్ణమోహన్ వెంకట పద్మావతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ వట్టి సుజయ్ రెడ్డి వట్టి సుదీప్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి వట్టి కవిత వట్టి జోసఫ్ రెడ్డి సమర్పిస్తున్నారు. మహన్య అనురాగ్ అలకనందలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మల్ రిషాంత్ యారమల్లకి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ నిర్మల్ రాకేష్ ప్రశాంతి అశ్విత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ కీర్తిశేషులు స్టెల్లా మేరీ గారి 4వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్ మదన్ కుమార్ పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని వారి కుటుంబంలో శాంతి సమాధానం ఆయుర ఆరోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం షాద్నగర్ విచారణ తిరుమల రెడ్డి సాత్విక్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు సుమలత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం షాద్నగర్ విచారణ కీర్తిశేషులు తిరుమల రెడ్డి రాజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సుమలత కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం షాద్నగర్ విచారణ కీర్తిశేషులు బాసాని సైమన్ రెడ్డి భాస్కర్ రెడ్డి లింగారెడ్డి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సుమలత కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్ ఎలిజబెత్ జోసెఫ్ సేవియర్ పీటర్ అంతోనీ పీటర్ సాధన పీటర్ సాంబ ఏంజలీనా సాంబ శివ సాంబ ఆరుష్ సాంబ అర్నవ్ జోసెఫ్ అలెన్ పీటర్ జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు అంతోనీ థామస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. రజనీకాంత్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. నీ నామమే నా గానం విదితము కాదే ఇలలో ఎవరికి విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం హృదయమే నీ ఆలయం క్రీస్తు చీకటిలో కాంతి రేఖవ
చీకటిలో కాంతి రేఖవై మూగ గుండెలో క్రియవానివై దీనులనే నీవు కరుణించి వేదనలే నీవు తరలించి పరమును చేరిన దేవా హృదయమే విదితము కాదే ఇలలో ఎవరికి విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం హృదయమే నీ ఆలయం క్రీస్తు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. దీపమించుకై నీ కృపలో అపరాధములను క్షమించు. దీపమించకై నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ శ్రీ సభను అనంతమైన నీ ప్రేమతో కాచి కాపాడుము. నీ అనుగ్రహము లేనిచో ఈ మర్త్య మానవ జాతి పతనమైపోవుట తథ్యము. కావున మాకు ఎల్లవేళలందునూ తోడుగా నిలచి సకల కీడుల నుండి మమ్ము విమోచింపుము. మాకు రక్షణమును చేకూర్చువాని వైపు సురక్షిత మార్గములో మమ్ము నడిపింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 10వ వచనము మరియు 16 నుండి 20వ వచనం వరకు. సొదొమ పాలకులారా, ప్రభు పలుకులు ఆలింపుడు. గొమొర పౌరులారా, మన దేవుని ఉపదేశములను వినుడు. మేము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములను చేయకుడు. చెడ్డను విడనాడుడు.
మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయమును చేయుడు, వితంతువుల కొప్పును తీసుకొనుడు. మన వివాదములను పరిష్కరించుకొందము. మీ పాపములు సింధూరము వలె ఎర్రగానున్నను, మంచు వలె తెల్లనగును. కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లనగును. మీరు నాకు విధేయులగుదురునేని భూమి నుండి పండు మేలి పదార్థములను భుజింతురు. కానీ నన్ను తిరస్కరించి నా మీద తిరగబడుదురేని మీరు కత్తివాత పడుదురు. ప్రభువైన నేను పల్కిన పల్కిది. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ నీతి మార్గమున నడుచువానిని, నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులను ఎంచుటలేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుచూనే ఉన్నారు. అయినను మీ కొట్టముల నుండి ఎద్దులను కానీ మీ మందల నుండి మేకపోతులను కానీ నాకు అక్కరలేదు. అందరూ నీతి మార్గమున నడుచువానిని, నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. కానీ దుష్టులతో ప్రభువు ఇట్లు పలుకుచున్నారు, మీరు నా ఆజ్ఞలను వల్లెవేయనేలా, నా నిబంధనములను గూర్చి మాట్లాడనేలా. మీరు నా శిక్షణను అనాధారము చేసి నా కట్టడలను పెడచెవిని పెట్టుచున్నారు కదా. అందరూ నీతి మార్గమున నడుచువానిని, నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. మీరిట్టి కార్యములు చేసినను నేను మౌనముగా నుంటిని కనుక మీరు నేనును మీ వంటి వాడనే అని యోచింతిరి. కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడుచువానిని నేను నిరంతరము రక్షింతును. అందరూ నీతి మార్గమున నడుచువానిని, నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. నీ వాక్యము విన్నాను, నే విన్నాను. ఎన్నడు నాలో కలుగని ఓ మధురమై అనుభూతి ఈనాడు నాలో కలిగెను. అనుదినము నీ వాక్యము విన్నాను, నీ విన్నాను. అనుదినము నీ వాక్యము విన్నాను, నీ విన్నాను. ఎన్నడు నాలో కలుగని ఓ మధురమైన అనుభూతి ఈనాడు నాలో కలిగెను. ఎన్నడు నాలో కలుగని ఓ మధురమైన అనుభూతి ఈనాడు నాలో కలిగెను. క్రీస్తు ప్రేమ అలలా ఎగసింది నాలో. క్రీస్తు ప్రేమ ఎన్నాళ్ళకో మరలా పొంగింది నాలో. ఆత్మ సంతోషము ఆత్మను తాకింది ఈనాడు వాక్యం, క్రీస్తు వాక్యం. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా
మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. అప్పుడు యేసు జన సమూహములతో తన శిష్యులతో ఇట్లా నేను, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రమున కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలయన వారు బోధించున్నది వారే ఆచరింపరు. మోయ సాధ్యము కాని భారములను వారు ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయు వారికి సాయపడుటకు తమ చిటికెను వ్రేలైనా కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. వేద సూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగి అంచులు పొడవు చేసుకొందురు. విందులందు అగ్రస్థానములను ప్రార్థనా మందిరములందు ప్రధానాసములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములను అందుకొనుటకు బోధకుడా అని పిలిపించుకొనుటకు వారు తహతహలాడుదురు. మీరు బోధకులు అని కొనవలదు. ఏలయన మీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవ్వరిని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువు అని పిలిపించుకొనవలదు. ఏలయన క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలేను. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మానవాళికి బోధించినటువంటి సుగుణాలలో అత్యంత ప్రధానమైనటువంటి వాటిలో దీనత్వము, విధేయత, వినయం. తాను కొండ మీద బోధించినటువంటి అష్టభాగ్యాలలో మొట్టమొదటిదే ప్రభు పలికిన మాట, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది అని పలుకుతాడు. ప్రియులారా, ఈ దీనత్వము లేకుండా దేవుని సన్నిధి చేరలేము. పవిత్ర బైబిల్ గ్రంథంలో ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిజ జీవితంలో కూడా ఈ దీనత కలిగి ఏ విధంగా జీవించాలి అనే దానికి క్రీస్తు ప్రభువు పలు చోట్ల పలు ఉదాహరణలు, ఉపమానాలు మన ముందు ఉంచి మనకి బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక చిన్న పల్లెటూరులో జరిగిన హృదయాన్ని తాకే సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక గ్రామంలో ఒక చిన్న చర్చ్ ఉండేది, ఒక చిన్న గుడి ఉండేది. ఆ చర్చ్లో ఇద్దరు యువకులు సేవ చేసేవారు. ఒకడు చాలా చురుకైన వాడు, పాడటంలో మంచి గాత్రము, మంచిగా ప్రార్థన చేసేవాడు, బైబిల్ వాక్యాలు జ్ఞాపకంలో పెట్టుకొని చెప్పగలడు. ఇక గ్రామంలో ఉన్న వారందరూ కూడా అతన్ని పొగిడేవారు. అతడు కూడా తనలో అనుకునేవాడు, నేను లేకుండా ఈ చర్చ్ నడవదు అని తనలో తాను అనుకునేవాడు. ఇంకొక యువకుడు ఉన్నాడు. అతడు ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. అతనికి గొప్ప గాత్రం ఏమీ లేదు, గొప్పగా ప్రార్థన చేయలేడు. కానీ ప్రతి ఆదివారం కూడా మొదటిగా చర్చ్కి వచ్చేది అతడే, బెంచీలు తుడిచేది అతడే, దీపాలు వెలిగించేది అతడే. ఎవరూ చూడని సమయంలో చర్చ్ని శుభ్రం చేసేది కూడా అతడే. ఎవరో పొగడాలి అనే ఆశ లేకుండా దేవుని ప్రేమతో నిశ్శబ్దంగా సేవ చేసేవాడు. అయితే ఒకసారి ఆ గ్రామానికి ఒక ఓల్డ్ ఫాదర్, ఒక వృద్ధ ఫాదర్ గారు వచ్చారు. ఆయన ఇద్దరిని కూడా గమనించారు. ఆ చురుకైన యువకుడు
అందరి ముందు గొప్పగా ప్రార్థించాడు, గొప్పగా ప్రార్థన చేస్తున్నారు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉన్నారు. కానీ ఆ ఫాదర్ రాత్రి చర్చిలో ఒంటరిగా ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఒక దృశ్యాన్ని చూశారు. ఏమిటి అంటే ఆ వినయమైన యువకుడు మోకాళ్ళపై కూర్చొని ఇలా ప్రార్థిస్తున్నాడట, ప్రభువా, నేనేమి కాదు, అన్నీ నీవే, నా చేతుల ద్వారా నీవే సేవ చేయించు, నేను చేసేదంతా నీ కోసమే, పరుల కోసం కాదు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడట. అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ఫాదర్ గారు చూసి ఫాదర్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయంట. అయితే మరుసటి రోజు ఆయన గ్రామస్తుల ముందుకు వచ్చి ఇలా అన్నాడట, ఈ చర్చికి, ఈ గుడిలో నిజమైన బలం ఎవరో తెలుసా? వేదికపై నిలబడి మాట్లాడేవాడు కాదు, ఎవరు చూడని సమయంలో, ఎవరు చూడని చోట మోకాళ్ళపై వంగి ప్రార్థించేవాడే. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు అని చెప్పాడట. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో దావీదుని మనం చూస్తే అతడు గొర్రెల కాపరి, అతడు రాజకుమారుడు ఏమీ కాదు, యుద్ధవీరుడు ఏమీ కాదు. కానీ దేవుడు అతని హృదయంలో ఉన్న వినయాన్ని చూశాడు. అందుకే అతన్ని ఇజ్రాయేలుకి రాజుగా ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియు ప్రభువు స్వయంగా చెప్పినటువంటి మాటలు ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనంలో, మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో గొప్పవాడు ఎవరు? పేరు ప్రఖ్యాతలు ఉన్నవాడు కాదు, పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నవాడు కాదు, ఎవరు చూడని చోట కూడా ప్రేమతో సేవ చేసేవాడు. దీనత్వము అంటే తనని తాను తక్కువగా భావించడం కాదు. దీనత్వము అంటే నా గొప్పతనం దేవుని వల్లే అని అంగీకరించడం. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో క్రీస్తు భగవానుడు తన సన్నిధికి రావాలన్నా, తన సన్నిధిలో ఉండాలన్నా, తన ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, తన చేత దీవించబడాలన్నా ఈ దీనత్వము అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది అని తెలియజేశాడు. దానికి తోడుగా గర్వాత్ములని దేవుడు అసహించుకుంటాడు, ఈసడించుకుంటాడు అని పదే పదే బోధించాడు ప్రియులారా. అయితే ఈనాటి వాక్యంలో క్రీస్తు ప్రభు మనందరికీ ఇచ్చే సందేశం ఇదే. ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు మాట్లాడిన తర్వాత చివరిగా అతి ప్రధానమైన సందేశాన్ని అక్కడున్నటువంటి ధర్మశాస్త్ర బోధకులకి, పరిసయ్యులకి కూడా చెప్పడం జరుగుతుంది. ఏమిటి అతి ప్రధానమైన సందేశం ఈ రోజున ప్రభు మనకి ఇచ్చేది అంటే, మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలేను. తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును అని బోధిస్తున్నాడు. ఎవడైతే దేవుని సన్నిధిలో దీనత కలిగి ఉంటారో అట్టివారు హెచ్చింపబడతారు అని బోధిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దీనత అనేటటువంటిది బోధకులకి, గురువులకి, పరిచారకులకి అత్యంత ప్రధానమైన సుగుణంగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని పేరిట సేవ చేసేటటువంటి వారు ఈ దీనత కలిగి ఇంకా ఎక్కువగా మసులుకోవాలి. ఈ దీనత్వం లేకుండా దేవుని సన్నిధిలో ఉండేటటువంటి వారు దేవునికి అంగీకార యోగ్యులు కాదు. అతడు సామాన్యమైన వ్యక్తి అయినా కానీ, సామాన్యమైన విశ్వాసి అయినా కానీ, దైవ సేవకుడు అయినా కానీ, అభిషక్తుడు అయినా కానీ, బోధకుడైనా కానీ. ఆ విషయానికి వస్తే బోధకులలో, సేవకులలో, అభిషక్తులలో ఈ దీనత అనేటటువంటిది ఇంకా ఎక్కువగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపు గారికి ఉన్నటువంటి బిరుదుల్లో ఒకటి ఏమిటో తెలుసా? లాటిన్లో ఉంటుంది, సర్వోరుం దేయి.
సర్వోrum దేయి అంటే హీ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్స్. హీ ఈజ్ ద సర్వెంట్స్ ఆఫ్ సర్వెంట్స్. ఆయనకున్న బిరుదు ఎంత దీనత్వమో చూడండి. కాబట్టి ఈనాడు దేవుడిచ్చేటటువంటి సందేశం ఏమిటి అంటే సేవకులైనటువంటి వారు దీనత కలిగి ఉండాలి. గర్వానికి వెళ్ళకూడదు, స్వార్థానికి వెళ్ళకూడదు. ఏ ఘోషమందునా కూడా తన గొప్పలు చెప్పుకోవడానికి అరులు చాచకూడదు. పౌలు గారు అంటారు గలితీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో, ఇక నేను కాదు జీవించేది, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను కాదు ఈ సువార్త ప్రచారం కానీ ఈ మంచి కార్యాలు కానీ చేసేది నా వలన కాదు, ఆయన నాలో ఉండి చేస్తున్నాడు. ఆయనకే మహిమ ఘనత చెల్లునుగాక. నాకు కాదు చెందాల్సింది, నేను కాదు జీవించేది, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అని పలుకుతూ ఉన్నాడు. ఈరోజు మనకి ప్రభు 3 విషయాలని చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. మొదటిది, తన యొక్క గొప్ప కొరకై, తన స్వార్థం కొరకై ఉండకూడదు. రెండవది, ధనార్చన కొరకై అరులు చాచకూడదు. ఇక మూడవది, పేరు ప్రఖ్యాతల కొరకై సేవకులు పరిగెత్తకూడదు అని బోధిస్తున్నాడు. ఎవరైతే ఇవి చేస్తున్నారో ఇవి దేవుణ్ణి మెప్పించేటటువంటి సేవకతత్వం కాదు అని గుర్తుపెట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ తపస్సు కాలంలో మనం మనస్సులో ప్రశ్నించుకోవాలి, నేను సేవ చేస్తున్నానా లేక గుర్తింపు కోసం చేస్తున్నానా? నేను దేవుని మహిమ కోసం బ్రతుకుతున్నానా లేక నా మహిమ కోసం బ్రతుకుతున్నానా? ఈ రోజున మనము ప్రత్యేకంగా మన సేవకుల కొరకై, గురువుల కొరకై ప్రార్థన చేయాలి. అదేవిధంగా ప్రభువు మనందరికీ కూడా ఆ నిజమైన వినయాన్ని, ఆ యొక్క దీనత్వము, సేవాతత్వాన్ని మనకు దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఆమేన్. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవులకు స్తుతి అర్పణం, ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయా. నేను చేసిన మొక్కుబడులను, నేను చేసిన మొక్కుబడులను నీ ప్రేమతో స్వీకరించుమా, నీ ప్రేమతో స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. స్తుతిలు మన కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా కరుణతో మమ్ము శుద్ధీకరింపుము. తద్వారా మేము ప్రాపంచిక వాంఛల నుండి విముక్తిని పొంది
పరలోకపు బహుమతిని అందుకొనార్హులమాగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమున బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి అందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతిగానములు చేయుట ఎట్లనగా, ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు
అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములకు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడెనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తముల వలన నిత్య జీవమునకు చేర్చునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
యేసుక్రీస్తు మధుర హారము మానవ జాతికి మమత హారము యేసుక్రీస్తు మధుర హారము మానవ జాతికి మమత హారము తరలి రండి కదలి రండి తరలి రండి కదలి రండి జీవమొసగి ఈ ప్రేమ శుభవిందుకు యేసుక్రీస్తు మధుర హారము మానవ జాతికి మమత హారము శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము సోదర భావం దయగల హృదయమే బ్రతుకు నినాదము శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము సోదర భావం దయగల హృదయమే బ్రతుకు నినాదము మానవత్వమే మోక్ష మార్గమని అమరపురికి దారి చూపిన యేసుక్రీస్తు మధుర హారము మానవ జాతికి మమత హారము యేసుక్రీస్తు మధుర హారము మానవ జాతికి మమత హారము. పునీత ఇగ్నాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నా పుట్టి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయముందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి, రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతునుగా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ అర్చనా పీఠము వద్ద మేము భుజించిన ఈ దివ్యాహారము నీ మీద మా భక్తిని పెంపొందించునుగాక. మేము నీతో సఖ్యపడుటకు ఈ పవిత్ర విందు మాకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరుగా వారి వద్దకు పరిగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమానిత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై నీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే.
మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునటులా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందుముగాక. దేవుని చేయి మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించుతారు కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగునని మమ్మును పాపపు సంకెళ్ళ నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులగు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమును యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తి గల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగునని మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుకుందాము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడెను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి ప్రార్థించుకుందాం. పరమ పవిత్రులగు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి.
మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. చివరి ఆశీర్వాదంకై అందరినీ చెల్లించాం. ప్రభు మీతో వందరుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమానందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొనవిచ్చేదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగివచ్చి సర్వదా మేము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అంతోని వారా పాదువపురపు అంతోని వారా పావన చరితుడా. అంతోని వారా పాదువపురము అంతోని వారా పావన చరితుడా. అంతోని వారా పరమ పవిత్రుడా. అంతోని వారా ప్రార్థన పరుడా. శ్రీయేసు బాటలు నడిపించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను కరుణింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను కరుణింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. జననీ మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము. జననీ మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము. నీ బోధనలే పావేదనలు ఊరటనిచ్చే ఆపన్నాస్తము. పాదువపురమును పావన పరచిన అంతోని వారా మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము,